టీ చేస్తున్నాము. తెలుగింటి టీ చేస్తున్నాము. మా అత్తగారు చేస్తున్నారు, చూడండి. చూసి మీరు కానీ రుచికరమైన టీ చేసుకోండి. ఏమేమి వేస్తున్నారో మనం అడిగి తెలుసుకుందాం. ఒక గ్లాస్ పాలు, దానికి తగినంత నీళ్ళు, ఒక గ్లాస్కి దానికి సమానమైన గ్లాస్ వాటర్ పోసుకున్నాము. చూడండి, ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకున్నాం. తర్వాత ఈ గిన్నె పెట్టాలి, పాలు గిన్నె బాగా పొంగే వరకు పాలని మనం మీడియం సైజులో పెట్టుకొని పాలని పొంగించుకోవాల. ఒక 5 minutes చక్కెర తక్కువ వేసుకుంటాం. చూడండి ఫ్రెండ్స్, మీరు ఏ పాలైనా తీసుకోవచ్చు. మీరు ఏ పాలైనా తీసుకున్నా కానీ టేస్ట్ బాగుంటుంది. పొంగే వరకు మనం కొంతసేపు వెయిట్ చేద్దాం. చూడండి, బాగా మరిగితేనే టీకి ఎంతో రుచికరమైన టీ మనకి తయారవుతుంది. ఇది మన టీ. చూడండి, హోటల్స్లో తాగుతుంటారు, అంత ఏమీ రుచి ఉండదు. మా అత్త చేసిన టీ చూసి మీరు నేర్చుకొని తాగండి, ఎట్లా ఉంటుందో చూసి మాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నేనైతే ఈడ గోల్డెన్ కప్ టీ తీసుకుంటున్నాను. పౌడరు అస్సాం ఆకులతో చేసిన ఇది టీ ఆకు. 2 స్పూన్స్ టీ ఆకు వేసేసినాము. మీరు కావాలంటే దీంట్లో యాలకులు వేసుకోవచ్చు, వేస్తేనే రుచి. మేము యాలకుల కన్నా యాలకుల పొడి వేస్తున్నాము, కొంచెం చేసి చిటికెడంతా యాలకులు. చూడండి ఎంత బాగా పొంగి వస్తుందో. ఒక 5 minutes మనం కొంచెం 5 minutes ఉంచి బాగా మరిగేంత వరకు ఉంచాలా. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఎంత బాగా బురగలు లాగా వస్తుంది చూడండి. ఈ ఛానల్ మీరు చూస్తున్నట్లయితే లైక్ చేసి కామెంట్ బాక్స్లో మీ కామెంట్ని తెలియజేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా మర్చిపోకండి. చూడండి, ఇంత రుచికరమైన టీ, ఇంటి టీ. సూపర్ టీ తయారవుతుంది మనకి. ఒక 5 minutes. చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా వచ్చిందో. చూడండి కప్పులో బాగుందో. మీరు కానీ ట్రై చేయండి. ట్రై చేసి మాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాగుందని చెప్తున్నారు మా అత్తగారు కానీ. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు కానీ చేసుకొని ఎట్లా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి.